హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో సీజనల్‌గా దొరికే ఫ్రూట్స్‌ని ఖచ్చితంగా తినాలి. వాటిలో ఒకటైన వాక్కాయలతో నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బావుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా సూపర్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని తింటే అద్దిరిపోతుందంతే. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా వాక్కాయలను శుభ్రంగా కడిగి పొడి క్లాత్‌తో తుడుచుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఏమాత్రం తడి లేకుండా ఆరబెట్టుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వాక్కాయలను కూడా గట్టిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఏమాత్రం మెత్తగా ఉన్నా పచ్చడి పాడైపోతుంది. ముందుగా పచ్చడికి తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి తాలింపుకు సరిపడా వేరుశనగ నూనె కానీ, పప్పు నూనె కానీ వేసుకుని వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిట్లిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 3-4 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి. ఫ్లేమ్‌ని లోలో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. దానిలోనే పావు స్పూన్ పసుపు కూడా వేసి ఒక్కసారి బాగా కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంగువ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఖచ్చితంగా వేసుకోండి. తాలింపు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి 1 స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ మెంతులు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా ఎర్రగా వేయించుకుంటేనే చేదు లేకుండా ఉంటుంది. అలా వేగిపోయిన మెంతుల్ని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకున్న వాక్కాయల్ని కట్ చేసుకుని గింజల్ని సపరేట్ చేసుకోవాలి. ఒక్కొక్క వాక్కాయని 2 ముక్కలుగా కానీ, 4 ముక్కలుగా కానీ కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. వాక్కాయల్ని కట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా గింజల్ని తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వాక్కాయల్ని కూడా కట్ చేసి గింజల్ని సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం పచ్చడికి వాడే ప్లేట్లు కానీ, చాకులు కానీ, గ్లాసులు కానీ ఏవైనా సరే తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది. తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తాలింపులోకి ఏదైనా గ్లాస్ కొలతతో వాక్కాయ ముక్కల్ని కొలిచి తీసుకోవాలి. నేను తీసుకున్న వాక్కాయ ముక్కలు 3 గ్లాసులు వచ్చాయి. తర్వాత మిక్సీ గిన్నెలోకి 2 స్పూన్ల ఆవాలు, వేయించుకున్న మెంతులు వేసి మెత్తగా పొడి చేసుకుని తీసుకోవాలి. తర్వాత అదే మిక్సీ గిన్నెలోకి 15-20 వెల్లుల్లి రెబ్బలు, ముక్కలు కొలుచుకున్న గ్లాస్తోనే అర గ్లాసు కారం వేసుకోవాలి. ఆ గ్లాస్తోనే అర గ్లాస్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. కారం, మసాలా దినుసులు ఏమీ వేయకుండా ఉన్న కారం, పచ్చడి కారం తీసుకోవాలి. వాటన్నిటినీ కూడా ఒకసారి మిక్సీ చేసుకుని తీసుకోవాలి. ఆ కారపొడి మొత్తాన్ని వాక్కాయ ముక్కల్లోకి వేసుకోవాలి. ఆ పొడులన్నీ వాక్కాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ ఆయిల్ పడుతుంది. తాలింపులో సుమారుగా అర గ్లాస్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి మరొక గ్లాస్ వేరుశనగ నూనె ఇక్కడ వేసుకుని పచ్చడంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడి కలుపుతుంటేనే చాలా కమ్మటి వాసన వచ్చి ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. కానీ 1 లేదా 2 రోజులు ఊరిన తర్వాత ఉప్పు, కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసి అలాగే ఆయిల్ కూడా సరిచూసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే ఆ రోజు ఏ కూరలు వండినా కూడా ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.